ఈ రోజు మన దేశానికి ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని దేశాలు వలస కడుతున్నాయి. మొన్న గ్రీస్ అధ్యక్షులు వచ్చి ఏమన్నారు, ఎమర్జింగ్ సూపర్ పవర్ ఇండియా అని మన వాళ్ళే సూపర్ పవర్ వాళ్ళు అంటారు, పక్క దేశాలు అంటున్నారు. పక్క దేశాలు అంటున్నాయి భారతదేశం ఎంత గొప్ప చూడండి అని. ఇది శతాబ్దాలుగా నాయుడు ఉంది. భారతదేశం వెలిగితే అన్ని దేశాలు అంటున్నాం ఒకటే, భారతదేశం కనుక సూపర్ పవర్ అయితే ప్రపంచ శాంతి ఆటోమేటిక్ గా నెలకొంటుంది. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇదే, ఆయుధాలు అమ్ముకునే దేశం కాదు, యుద్ధాలు పెట్టే దేశం కాదు, ఉగ్రవాదాలను పోషించే దేశం కాదు, అందరికీ సంరక్షణ. భారతదేశంగానే ఎదిగితే ప్రపంచ శాంతి నెలకొంటది. ప్రపంచంలో ఒక పెద్ద దిక్కు శతాబ్దాలుగా ఉన్న చరిత్ర అటువంటిది. ఆ యొక్క చరిత్ర మళ్ళీ పునరావృతం కావాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి బలయంగా. ఈ రోజు మనకి స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఒక మూడోగా ప్రత్యామ్నాయంగా అన్ని దేశాలు, యూరప్ ఎన్నో దశాబ్దాలకు దూరంగా ఉన్న యూరప్ మన దగ్గరికి వచ్చింది. ఆస్ట్రేలియాతో టైప్ అయ్యాం, న్యూజిలాండ్ తో అయ్యాం, ముస్లిం దేశాలతో అయ్యాం, సౌదీతో అయ్యాం, లేకపోతే యుఏతో, ఒమన్ తో అయ్యాం, గ్రీసు, బ్రెజిల్, కెనడా